తమ్ముడు నీ పేరు ఏం పేరు తమ్ముడు? రవీంద్ర జడేజా. రవి. బాల్ వేసిండు, కొట్టిండు, 4 పోయింది. గ్యాప్ లో 4. వారణాసిలోనే దున్నపోతు వస్తున్నాడు. ఊపు శివ, నీలో ఉంది ఊపు. వాట్ ఎ షాట్. నాకు ఇంట్రెస్ట్ లేదు. బ్యాటింగ్ తుమారి. ఫస్ట్ బ్యాటింగ్ తుమారి. ఓకే. నీ పేరు ఏం పేరు తమ్ముడు? రిహాన్. నీ పేరు? హసన్. రవీంద్ర జడేజా. నీ పేరు తమ్ముడు? మహబూబ్. ఓకే. అలీ. ఇస్మాయిల్. ఓకే, వీళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నారు గైస్. సెకండ్ బ్యాటింగ్ గురించి మనం తెలిసి కనుక్కుందాం. అన్న తమ్ముడు నీ పేరు ఏం పేరు తమ్ముడు? రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా 2ఆ? ఓకే. సమీర్. ఇర్ఫాన్ పఠాన్. ఓకే. మీ పేరు? మహబూబ్. మీ పేరు తమ్ముడు? రఫీక్. బిలాల్. ఓకే, వీళ్ళైతే సెకండ్ గైస్. బౌలింగ్ టీమ్. ఓకే. ఓకే, లెట్స్ గో. ఓకే, లెట్స్ గో. మొదలెడదామా? మొదలెట్టండి. స్టార్ట్ చేయండి. बैट्समैन. ఓకే. बॉलर ने. ఓకే. मीडियम पेसर. मार को फोड़ डालते हैं. ఓకే, మార్కో ఫోड़ डालते हैं. ఓకే బాయ్స్, గల్లీ బాయ్స్, గల్లీ క్రికెట్. అరే 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 అరే. క్యాచ్. బోల్డ్. ఫస్ట్ ఏం పేరు తన పేరు? అరే రే, ఫస్ట్ బోల్డ్లోనే అవుట్ అయిపోయినారు. మహబూబ్. ఇదిరా మహబూబ్, కరండి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? తమ్ముడు నీ పేరేం పేరు? ఇక్కడ తిరగండి. ఓలీ సెకండ్ బ్యాట్మెన్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఓకే. వైడ్ బాల్ వెళ్ళిపోయింది గైస్. అరే అరే అరే, అవుట్ అయ్యేతోడు గాయస్, కొంచెంలో మిస్ అయిపోయినాడు. నీ పేరేం పేరు? రిహాన్. ఓకే, బోల్. శివ వస్తున్నాడు. శివ, రా శివ. కొద్దిగా స్లోగా అయి తమ్ముడు, చాలా స్పీడ్ ఉంది. అరే 4 పోలేదు గాయస్. అదైతే మంచి షాటే కానీ 4 పోలేదు. ఓకే, ఇట్స్ ఓకే. అరే 0 స్కోర్. ఓహో, 3 overs కంప్లీట్, 0 స్కోర్. चलो 3 रन. 3 रन.
అన్ని వైట్లు వేస్తున్నారు. ఆ పిల్లని పేరు ఏం పేరు? అన్ని వైట్లే వేస్తున్నాడు. అరే అరే ఓ బాల్. కొత్త బ్యాట్స్మెన్, పాతగానే. ఓకే, వాట్ ఏ గుడ్ షాట్. గుడ్ ఫీల్డింగ్. ఫోర్. నాట్ అవుట్. అవుటా? ఎట్లా అవుట్? నిచ్చే బ్యాట్కు లాగా బ్యాట్కి తగిలిందా? అరే రే రే రే. స్కోర్ 19. నాట్ అవుట్. 4 అయితే వెళ్ళిపోయింది గాయస్. అరే క్యాచ్. 4. సరే ఓకే, చిన్న తప్పులు అవుతుంటాయి, సర్లే. అరే రే రే. లొడ్డా రవీంద్ర జడేజా ఆన్ ద స్ట్రైక్. బాబు నీ పేరు చెప్పమ్మా. ఇప్పుడు హసన్ ఆడుతున్నాడు బ్యాటింగ్. ఫస్ట్ బాల్ హసన్ డిఫెన్స్ ఆడాడు. బాల్ వేసిండు, కొట్టిండు, 4 పోయింది. గ్యాప్ లో 4. నైస్. మహబూబ్ బౌలింగ్ లో హసేను ఫ్రంట్ ఫుట్ వదిలి 4 కొట్టాడు. నెక్స్ట్ బాల్ చూద్దాం. ఇంకోటి పోయింది, అవుట్. స్టాంప్ అవుట్. ఏది దగ్గర వచ్చి ముఖం చూపించిపో బాబు. ఇస్మాయిల్ భాయ్ ఇది వచ్చేసి బిల్డింగ్లలో మీ సేవ షాప్ ఉంది. ఎవరికన్నా ఏదైనా వర్క్ ఉంటే అక్కడ వెళ్ళి చేపించుకోవచ్చు. మీరు 4లు ఇస్తే మీకు డిస్కౌంట్ ఇస్తాడు. ఏదైనా వర్క్ ఉన్నా ఆన్లైన్. ఇట్స్ 6 అవుట్ ఆఫ్ ది స్టేడియం. అవుట్. इस्माइल भाई बाउंड्री उधर चल गया था. అవుట్ ఉదర్ పడా అవుట్. అరే ఇప్పుడు క్రికెట్ లో బౌండరీ అవతలకి వెళ్ళిపోతుంది. దానికి ఇక్కడ మేము రూల్స్ పెట్టుకున్నాం ఇక్కడ. అరే అక్కడ తీయండి. అంపైర్ కాదు, ఫీల్డరా? అంపైర్ ఆడ రెడ్ పెట్టుకున్నాడు. బ్లాక్ డ్రెస్ బౌలర్ నేమ్ మహబూబ్. ఇట్స్ వైడ్. ఎక్స్ట్రా రన్ యాడ్ చేసుకోండి బాబు.
అన్ని వైట్లే వస్తున్నాయి అబ్బా ఫస్ట్. వీళ్ళు గుద్దలుగా యూస్ చేస్తున్నారు. ఇట్ షాట్ బిగ్ గ్యాప్ మే 4 రన్. రఫీక్ బౌలింగ్ వేసిండు, గ్యాప్ మే 4 రన్ के लिए बॉल जा रहा है, छोड़ दिया. పట్టుకున్నాడు అక్కడ. ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు పట్టుకుంటావా అంది పోయి. ఏయ్ घर में भेजा उसे हम देखो. इट गैप में ढकल दिया है, नहीं जा रहा है, रन के लिए बाहर आया. इट्स रिवर्स हिप, शॉट के लिए बॉल बाउंड्री गया, नहीं गया. रन आउट के लिए रेडी हो रहा है. नाट आउट कैमरा में है इधर, नॉट आउट. हाँ नॉट आउट कैमरा में दिखा तो मैं रिप्ले दिखा तो ले रे नाट आउट ले. हाँ रिप्ले दिखा तो कैमरे में है, हाथ पकड़ो ऐसा जो నాట్ అవుట్. ఆగే ఆగే వచ్చేసినాడు, కొట్టినాడు, అప్పుడు కొట్టినాడు. బ్రీజ్ లేక్ అయితే వచ్చేసినాడు. మా కప్తాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇట్స్ ఇట్స్ క్యాచ్, ఇట్స్ అవుట్, ఇట్స్ అవుట్. వండర్ఫుల్ ఇన్నింగ్ బై అవర్ కప్తాన్. ఏయ్ ఉత్కో इट्स गैप. ओ आपस में तीनों बाल टकरा लेते थे. इट्स कैच, इरफान पठान मिस द कैच. శివ రావాలని కోరుకుంటున్నాను. వారణాసిలోనే దున్నపోతు వస్తున్నాడు. इट्स गैप, इट्स 4 रन के लिए. अरे रे 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 बैट रे रन आउट बस. बై శివ అబ్బా శివ ఒట్టకాలు బలుగుతున్నా. బై శివ అబ్బా శివ ఒట్టకాలు బలుగుతున్నా. ఊపు శివ, నీలో ఉంది ఊపు. ఊపేస్తాడు ఊపేశాడు కానీ లెగ్ సైడ్ ఊపినాడు. నెక్స్ట్ చూసుకుందాం. చూసుకుందాం. ఈ ప్రతాపం ఓ బౌల్డ్. ఇట్స్ ఆల్ అవుట్. 8 వికెట్లు. లాస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. లాస్ట్ బ్యాట్స్మెన్ వస్తున్నాడు అవతల. జరగమ్మా కెమెరా కట్టం వస్తే ఎట్లా. జడేజా 2 అయితే బ్యాటింగ్ దిగారు, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఓకే. బౌలర్ వచ్చేసి మన ఇస్మాయిల్ భాయ్ చేస్తున్నారు బౌలింగ్, రైట్ హ్యాండ్ మీడియం పేస్ బౌలర్. సో ఫస్ట్ బాల్ చాలా చక్కగా డిఫెన్స్ ఆడారు. సెకండ్ బాల్ కూడా చాలా బాగా డిఫెన్సివ్ ఆడారు బాల్. ఇక్కడ మిస్ఫీల్డ్ చేయడం జరిగింది, క్యాచ్ వదిలేశాడు శిక్ష. అప్పీల్ చేయడం అయితే జరిగింది. బ్యాట్ అయితే ఇన్వాల్వ్ కాలేదు. ఆ ప్లేయర్స్ అయితే అప్పీల్ చేయడం జరుగుతున్నది ఇక్కడ. సో మనం అయితే చక్కగా బ్యాటింగ్ ఆడడం చూస్తున్నాం. అరే వికెట్. బాల్ నాలుగు ఓవర్లు అయిపోయి సమాప్తం. 9 రన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మూసా క్యాచ్ అవుట్ అయ్యడం జరుగుతుంది. చాలా బాగా క్యాచ్ పట్టాడు శిక్ష. ఈ క్లాప్స్ కొట్టండి. ఫస్ట్ బాల్ చాలా బాగా ఆడారు. వాట్ ఎ షాట్. 5 ఓవర్లు ముగిశాయి, దాంతో స్కోర్ 11. జస్ట్ ఇన్ మిస్. బాల్ అయితే మిస్ అయింది వికెట్స్కి.
చాలా చక్కగా షాట్ ఆడారు. 4 నైస్ ఇన్ ద గ్యాప్ లో. వికెట్ స్కోర్ వచ్చేసి 29. ఇక్కడ వికెట్ పడింది రఫీక్ ది. అస్సలు అనుకోలేదు, బాల్ అయితే లోపలికి వచ్చింది. బ్యాట్స్మెన్ పికప్ చేయలేకపోయాడు బాల్ని. చాలా చక్కగా వేశాడు పర్షా జడేజా. ఇక్కడ చూడొచ్చు చాలా చక్కగా తన యొక్క ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎలాగైనా తన టీంని గెలిపించడానికి. సో లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్, మరి చూద్దాం లాస్ట్ బాల్ ఏం జరుగుతుందో. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సమ్రు ఇక్కడ క్యాచ్ అయితే పట్టాడు రెహాన్. ఈ ఇస్మాయిల్ బౌలర్ చాలా బాగా స్పిన్ కూడా వేస్తారు, పేస్ కూడా వేస్తారు. చాలా బాగా 4 అయితే గ్యాప్ లో పోయింది 2 చెట్ల మధ్యన. వలి కాల్తో ఆపడానికి ట్రై చేశాడు, కానీ బాల్ అయితే ఫీల్డర్స్ ని దాటుకుని అయితే వెళ్ళిపోయింది బౌండరీకి. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడారు మెహబూబ్ గారు. మనం చూడొచ్చు చాలా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి రన్ అయితే ఉరుకున్నాడు. వలి త్రో కొట్టాడు. బ్యాట్స్మెన్ అయితే అవుట్ అయిపోయాడు. చాలా చక్కగా అయితే త్రో కొట్టాడు వలి. 5 balls ఉన్నాయి, 5 balls 8 runs టు విన్. చూడొచ్చు చాలా చక్కగా గ్యాప్ లో ఆడారు బ్యాట్స్మెన్. రన్ వెళ్ళాలా అర్థం కావడం లేదు. Two balls 4 runs టు విన్. చాలా అయితే ట్రై చేస్తున్నాడు బ్యాట్స్మెన్ తన నుంచి మొత్తం ఇవ్వడానికి. 1 ball 4 runs టు విన్. మరి ఇక్కడ చూడొచ్చు బ్యాటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయిపోయింది, నాకు ఇంట్రెస్ట్ లేదు. చాలా బాగా ఆడారు, గెలిపించాడు హసన్. అంతే బాగా ఫీలింగ్ చేశాడు. జడ్డు కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గోస్ టు. చాలా బాగా అయితే ఫీల్డింగ్ చేశారు అందరూ, ప్రతి ఒక్కరు వాళ్ళైతే ఎఫర్ట్ ఇచ్చారు, ఫుల్ ఎఫర్ట్. చాలా చక్కగా ఫీల్డింగ్ అయితే చేశారు, వాళ్ళంతా ఎఫర్ట్ ఇచ్చారు. ఓలీ అయితే చాలా చక్కగా కీపింగ్ చేశాడు. ఇకపోతే బౌలింగ్ అయితే చాలా బాగా బౌలింగ్ చేశారు హసన్ అండ్ జడేజా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గోస్ టు జడేజా. చాలా బాగా అయితే బౌలింగ్ చేశాడు తన లెఫ్ట్ హ్యాండ్ ఇన్ సిమ్ బౌలింగ్తో. సో వీడియో నచ్చినది అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ ఇంతియాజ్ భాష. థ్యాంక్ యూ.